ఆగండి, ఎంతమందికి తెలుసు ఇన్కాగ్నేటివ్ మోడ్ లో సెర్చ్ చేస్తే అంత సేఫ్ కాదని? కొంతమందికి తెలిసిన ఇప్పటికీ ఇన్కాగ్నేటివ్ మోడ్ లో బ్రౌజ్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మీ నెట్వర్క్ ప్రొవైడర్, సర్వీస్ ప్రొవైడర్, ఒకవేళ మీరు ఆఫీస్ కానీ లేదా ఏదైనా ఆర్గనైజేషన్ ల్యాప్టాప్ యూజ్ చేస్తుంటే ఆ అడ్మిన్స్ కూడా మీరు సెర్చ్ చేసే ప్రతి ఒక్కటైతే యాక్సెస్ చేయగలుగుతారు. కానీ రీసెంట్ గా నేను ఇంకొకటి అబ్జర్వ్ చేశాను. మీరు నార్మల్ గూగుల్కి వెళ్ళి ఏదైనా సెర్చ్ చేశారంటే, ఇక నేను ఈ ఆన్సర్ టైప్ చేశానంటే ఇక 11 ల్యాబ్స్ ఎర్కాన్సికుల్స్ అని కొన్ని సెర్చ్ టర్మ్స్ అయితే వస్తున్నాయి. ఇదే సెర్చ్ ని ఇన్కాగ్నేటివ్ మోడ్ లో కానీ టైప్ చేస్తే సేమ్ ఏవైతే సెర్చ్ టర్మ్స్ ఉన్నాయో అవి అక్కడ కూడా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? బికాస్ ఇన్కాగ్నేటివ్ మోడ్ లో మన కరెంట్ టాస్క్ సేవ్ అవ్వదు, అలాగే ఆ వెబ్సైట్ కుకీస్ అయితే కూడా సేవ్ అవ్వవు. కానీ మన డివైస్ లో ఆల్రెడీ మనం సెర్చ్ చేసే టర్మ్స్ కానీ లింక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం ఇన్కాగ్నేటివ్ మోడ్ లో సెర్చ్ చేసినప్పుడు మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. ఇది చాలా మందికి తెలియక ఇన్కాగ్నేటివ్ మోడ్ లో బ్రౌజ్ చేయడం అంత సేఫ్ కాదంటున్నారు. అయితే మీరు సేఫ్ గా ఎలా బ్రౌజ్ చేయాలి అని అంటే, ప్లే స్టోర్ లో మనకి ఫ్రీ VPNs అయితే దొరుకుతాయి, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. వాటిని యూజ్ చేసి మీరు బ్రౌజ్ చేయొచ్చు, లేదా మీరు అదర్ బ్రౌజర్స్ అయితే యూజ్ చేయొచ్చు. టార్ బ్రౌజర్ అలాగే బ్రేవ్ బ్రౌజర్ యూజ్ చేస్తే మీరు ఏదైతే బ్రౌజ్ చేస్తున్నారో అది సేఫ్టీగా అయితే ఉంటుంది. సో ఇప్పటికి ఎంతమంది ఇన్కాగ్నేటివ్ మోడ్ యూజ్ చేసి బ్రౌజ్ చేస్తున్నారని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ అయితే ఫాలో కండి.